హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మీకు గనుక వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు చూసే వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా చేస్తానండి. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గోంగూర పచ్చడి అండి. ఇంట్లోనే 5 మినిట్స్‌లో ఈజీ, మిక్సీతో పని లేకుండా చాలా ఈజీగా. నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేనండి. ఏదన్నా స్మార్ట్ వర్క్, స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా అయిపోవాలన్న వర్క్ అంతా. సో ఆ వేలో నేను చేశానండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీకున్న గోంగూర బట్టి, మీరు తినే కారం బట్టి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి గోంగూర వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే కొంచెం దగ్గర, ఇంకా మూత పెట్టక్కర్లేదు, వాటర్ వేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సాల్ట్ వేసి బాగా అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే గోంగూర అంతా బాగా స్మాష్లా అయిపోద్దండి. చిన్న చింతపండు వేసుకోండి, చిన్న పులుపు కోసం. గోంగూర ఉంటుంది పులుపు. సో ఇది యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలండి అది దగ్గరకు అయ్యే వరకు. అలానే మొత్తం వాటర్ అంతా పోకూడదు, కొంచెం చెమ్మ ఉండాలి. వాటర్ అంటే మనం గోంగూర కడిగి పెట్టుకుందే అండి, వాటర్ అంటే సపరేట్గా వేయం మనం. సో చూస్తున్నారు కదా, బాగా కలుపుకుంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. సో చూసారు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఆయిల్ వేసి ఆయిల్లో మీకు ఉన్న గోంగూర బట్టి, మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయ్యే వరకు. అది తీసి పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇంకేం వేసుకుంటారో మీ చాయిస్ అది. తాలింపు దినుసులు ఏమేమి వేసుకుంటారో అన్నీ వేసుకొని, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా చూసుకొని వేసుకో, మీరు తినే కారం బట్టి. సో అది కూడా కొంచెం తాలింపు దినుసులు తాలింపు అయిపోయాక చిన్న చెక్క, మసాలా సామాన్లో బిర్యానీలో వేసే చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, అది కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందంటండి. సో అయిపోయాక మళ్ళీ ఈ గోంగూర పచ్చడిలో మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు తరుక్కొని, పచ్చి ఉల్లిపాయ ఫ్రై చేయక్కర్లేదు. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు కూడా పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి కూడా చేయదండి. థ్యాంక్ యూ.